తమిళ స్టార్ హీరో ధనుష్ శేఖర్ కమల కాంబినేషన్ లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి కుబేరా అనే టైటిల్ ని పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ టీజర్ కూడా అసలు ఊహించని విధంగా క్రేజీగా ఉంది. ధనుష్ ను మాసిపోయిన గడ్డం భీకరాలా చూపించారు. కుబేరా అంటూ ధనుష్ ని ఇలా చూపించేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే ఈ లుక్ చూస్తుంటే శేఖర్ కమల ధనుష్ క్యారెక్టర్ చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. కుబేరా టైటిల్ తమదని, దాన్ని వేరే వారు కాపీ కొట్టి సినిమా తీయడం అన్యాయమని నిర్మాత కొర్మికొండ నరేంద్ర ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కుబేర టైటిల్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నామని, ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్ దశలో ఉందని చెప్పారు. తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ శ్రీ వెంకటేశ్వర శ్రీ సినిమాస్ LLP బ్యానర్ వారు కాపీ కొట్టి ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారని అన్నారు. దీనిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కుబేర టైటిల్ విషయంలో ఎంతటి న్యాయ పోరాటానికైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ టైటిల్ తమకే దక్కేలా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్యలు తీసుకోవాలని నరేంద్ర కోరారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ ని అందిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమలకు మంచి పేరుంది. ఆనంద్, గోదావరి, హ్యాపీడెస్, లీడర్, ఫిదా, ఇప్పుడు లవ్ స్టోరీ, ఇలా ఏ సినిమా తీసుకున్న శేఖర్ కమల మార్క్ కనిపిస్తుంటుంది. రక్తపాతం, హీరోయిజం, కామెడీ, వల్గారిటీ, ఓవర్ ఎక్స్ పొజిషన్స్ లాంటి కమర్షియల్ ముడిసరుకుని ఉపయోగించుకోకుండా సినిమాని క్లాస్ అండ్ నీటిగా తీసి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవడం ఈ దర్శకుడు శైలి. కుబేర సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నాగార్జున పాత్ర హైలైట్ గా ఉండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఒక మాఫియా డాన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నట్టు సమాచారం. ఇటీవల బ్యాంకాక్ లో నాగార్జునకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేశారు. ముంబైలోని ఒక పెద్ద మాఫియా డాన్ గా నాగార్జున కనిపించబోతున్నట్టుగా ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ధనుష్ ఫస్ట్ లుక్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన శేఖర్ కమల నాగార్జున ఫస్ట్ లుక్ ని ఎలా డిజైన్ చేస్తున్నారా అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే కుబేర టీజర్ గురించి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మీద తెలుగు, తమిళ్లో భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో అక్కినేని ఫ్యాన్స్, అలాగే తమిళనాడులో ధనుష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి భారీ అంచనాలు నెలకొన్న కుబేర విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ ని బాధలు కొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.